శశి దొంగతనం చేశాడని నేను నమ్మి వీణ్ణి ఇక్కడే షూట్ చేసి చంపేస్తాను. బావగారు, నేను చెప్పేది నిజం, నన్ను కాపాడండి బావగారు. ఈ రోజు నుంచి శశిధర్ మనింటి వాచ్మెన్ ఉద్యోగం చెయ్యాలి. నేను కూడా కావాలని నాటకం ఆడానే. బావ సారీ అండి, తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది. మీరెలాగూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. మళ్ళీ నేను దొరికితే ఇద్దరిని తన్ని ఇంట్లోంచి తరిమేస్తుంది. అందుకే నేను రివర్స్ లో మిమ్మల్ని కొట్టి డ్రామా ప్లే చేశాను శశి. అసలు అక్క బావ టైంకి వస్తారని నేను ఊహించనే లేదు మయూరి. అన్న వదిలిని చూడగానే షాక్ తో నోరు బిగుసుకుపోయింది శశి. మయూరి, మొత్తానికి ఆ కుబేరుడు చెప్పినట్టు అమ్మవారి విగ్రహం ఆ రూంలోనే ఉంది మయూరి. ఎలా ఉంది? సింహం నందిని అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు. ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయానంటే నమ్ము. నమస్తే రత్నప్రభు గారు. నమస్కారం. ప్లీజ్. మనోజ్ గారు, నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. ఈలోపు మీరే వచ్చారు. వంశీ ట్రీట్మెంట్ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. వెరీ గుడ్. వంశీ కృష్ణవేణిలు హనీమూన్ ప్రోగ్రాంకి వెళ్లారు కదా? అవును మనోజ్ గారు. అక్కడికి వెళ్ళొచ్చాక వంశీలో చాలా మార్పు వచ్చింది. ఎవరో 10 తలల రాక్షసుడు కిడ్నాప్ చేశాడని, విచిత్రమైన మనుషులు చంపబోయారని అంటున్నాడు. మా యార్లగడ్డ వంశానికి కాలముఖ రుద్రుడు అనే వంశపారంపర్య శత్రువు ఒకతనున్నాడని మా దీక్షితులు గారు చెప్పారు. అరకు మా వంశ ఆడపడుచును చంపిన శ్మశాన భూమి అని, అది మాకు అచ్చిరాదని దీక్షితులు గారు చెప్పారు. అందుకే వెంటనే పిల్లల్ని అరకు ప్రోగ్రాం క్యాన్సిల్ చేయించి వెనక్కి రప్పించాను. అంటే నేను వంశీ కోసం అరకులో తిరిగిన విషయం కృష్ణవేణి గారు చెప్పలేదు. ఓకే. ఆ 200 సంవత్సరాల చరిత్ర గురించి దీక్షితులు గారు పుస్తకం తెచ్చి చదవమన్నారు. ఆ టైంలో మా వంశ శత్రువులుగా ఉన్నవారు ఇప్పుడొచ్చి మాకిలా హాని చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు మనోజ్ గారు. రత్నప్రభు గారు, మీది రాజవంశం. రాజులు, మహర్షులు, దేవతల పుట్టుకల్లో చాలా మిస్టరీలుంటాయి. కొడుకు కోడలు క్షేమంగా వచ్చారు కదా? అంతా అమ్మవారి దయ. అవును, ఆ అమ్మవారిని మీ ఇంటి నుంచి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను రత్నప్రభు గారు. మనోజ్ గారు, చెప్పండి రత్నప్రభు గారు. మా వంశీకి ట్రీట్మెంట్ త్వరగా మొదలు పెట్టాలి. తను క్యూర్ అవుతాడని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాం. వంశీకి తప్పకుండా క్యూర్ చేస్తాను, నన్ను నమ్మండి. నేను వాచ్మెన్ అయితే నీకు అవమానం. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను మయూరి. ఎక్కడికి వెళ్ళిపోయేది? మయూరి, విగ్రహాన్ని తీసుకురావాలంటే దొంగలా దొరికిపోతావా? ఇదే నా మనీ ప్లాను? నీ వల్ల నేను తలదించుకోవాల్సి వచ్చింది. చేతకాని వాడు పక్కడి పని మీద నిందలు వేస్తాడు. దానివల్ల లాభం లేదు. ఇంత అవమానం భరించి ఇంట్లోంచి వెళ్ళిపోతానంటావా? రోషం, ఉగ్రోషం, పౌరుషం ఏమీ లేవా నీకు? నిన్ను వదిన వాచ్మెన్ గా చేసి తప్పు చేసింది. నీకు వేసింది శిక్ష కాదు, అదో వరం చేసి. రోజు వాచ్మెన్ డ్యూటీ చేస్తూ మంచి ముహూర్తం చూసి ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళొచ్చు. దొంగకి తాళాలిచ్చి వదిన తప్పు చేసింది.
ఆ విగ్రహం మనది. ఎలాగైనా దాన్ని అమ్మి 10 కోట్లు సంపాదించాల్సిందే. ఆ కుబేరుడికి ఫోన్ చేయి. కమాన్ శశి. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్. హలో. హలో. కుబేరమూర్తి గారు నమస్తే. శశిధర్ గారు, రాత్రి ఏం జరిగింది? డబ్బుతో చిన్న మనిషి వెనక్కొచ్చింది. సారీ కుబేరమూర్తి గారు, అనుకోకుండా చిన్న డిస్టర్బెన్స్ అంతే. అంటే విగ్రహం ఇంకా మీ చేతికి రాలేదా? రూమ్లోకి వెళ్ళాను, విగ్రహం చూశాను, కానీ చేతికొచ్చేలోపే చేజారిపోయిందండి. ఓకే, నెక్స్ట్ ట్రై చేయండి. ఈ విషయం మీకు చెప్దామని ఫోన్ చేశాను. మీ మీద కూడా నాకు నమ్మకం వచ్చే మీకు అడ్వాన్స్గా 50 లక్షలు పంపించాను. అవును, మీ బెడ్రూమ్లో మీ బెడ్ కింద ఆల్రెడీ పెట్టాను, చూసుకోండి. మా బెడ్రూమ్లో బెడ్ కింద? ముందు మీరు డబ్బులు లెక్క పెట్టుకున్న తర్వాత ఫోన్ చేయండి. బాయ్. బాయ్ బాయ్. డబ్బులు డబ్బులు వైరి. శశి, డబ్బులు డబ్బులు శశి. శశి, డబ్బులు, నోట్ల కట్టలు. శశి, నోట్ల కట్టలు. అవును, ఇవి మన బెడ్ కిందకి ఎలా వచ్చాయి? ఎప్పుడొచ్చాయి? అసలు ఎప్పుడు పెట్టారు? ఎలా పెట్టారు? కొంపదీసి మనం ఆ టైంలో ఉన్నప్పుడు పెట్టలేదు కదా. అమావాస్యకి పుణ్యానికి జరిగే. ప్లీజ్ మయూరి, వద్దు వద్దు, ఆపే ఆపే. శశి, ఆ కుబేరమూర్తి మనిషి ఎవరో మన ఇంట్లోనే ఉన్నారు. ఎస్, యూర్ రైట్. మన ఇంటి వాళ్ళు ఎవరో అతనికి హెల్ప్ చేస్తున్నారు. ఎవరై ఉంటారు? ఏ తారా, నువ్వెప్పుడొచ్చావు? అన్నయ్యతో పాటు విజయవాడ వచ్చాను. ఏరా, తారా గురించి చెప్పలేదే? ఫస్ట్ రానంది. అరవింద్ మ్యారేజ్ అయిందంటే తన వైఫ్ ఎలా ఉంటుందో చూడాలండి. రాస్కెల్ అంటే ఏంట్రా? నీ చెల్లికి నా వైఫ్ని చూపించడానికి ఈ పార్టీ అడ్డు పెట్టుకున్నారా? ఏరా, నా చెల్లిని పెళ్లి చేసుకోమని మా ఫ్యామిలీ ప్రపోజల్ పెడితే నో అన్నావు. మరి నీకు నచ్చిన అమ్మాయి నా చెల్లి కంటే బాగుంటుందో లేదో చూద్దామని. రే, ఏంట్రా ఈ కంపారిజన్? తారా, కమాన్. సరే, నీ వైఫ్ ఎక్కడ? 1 minute, ఇప్పుడే వస్తాను. గైస్, యు క్యారీ ఆన్. స్టాప్ ద మ్యూజిక్.
ఈజ్ మై లవ్లీ బెటర్ హాఫ్ మిసెస్ అలివేణి యార్లగడ్డ. మీరందరూ నా పెళ్లి రిసెప్షన్ మిస్ అయ్యారు కాబట్టి ఈ స్పెషల్ ట్రీట్ మీకోసం. ఎంజాయ్. మ్యూజిక్ స్టార్ట్. కమాన్ సారీ, నాకు ఇవన్నీ అలవాట్లేదండి. కమాన్ నిలవేణి గారు. అరవింద్ ఎంతో మోడర్న్ గా ఉంటాడు, అమ్మాయిలతో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. కమాన్. ప్లీజ్ అండి, చెప్తున్నాను కదా. అరవింద్ ని హక్ చేసుకుని డాన్స్ చేస్తున్న అమ్మాయి నా సిస్టర్. నేనేమన్నా ఫీల్ అవుతున్నానా? కమాన్. ఇట్స్ ఓకే, కూల్. అరవింద్, తన ఎలోన్ లో ఉంది, వెళ్ళు. తనకి ఇలాంటివి ఇష్టం ఉండవు, నీకోసం వచ్చిందంతే. ఓ, కనీసం వైన్ అయినా ఆఫర్ చేయొచ్చు కదా. యా, గుడ్ ఐడియా. Yellow diamonds in the light. I was standing side by side as your shadow crosses. అలివేణి, నీకు ఇవన్నీ ఇష్టం ఉండదని తెలుసు, బట్ ఫ్రెండ్స్ కోసం తప్పలేదు. సారీ. ఇట్స్ ఓకే అరవింద్, నేను హ్యాపీ. సరే, నువ్వు ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఓకే? అది ఓకే. ఫార్మాలిటీకి స్మాల్ పెగ్ తీసుకోగలవా? అరవింద్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. మరి పల్లెటూరు అమ్మాయివని ఫ్రెండ్స్ అనుకుంటారేమో. ఇట్స్ ఓకే. ఫార్మాలిటీ కోసమైనా జస్ట్ వన్ సిప్. కమాన్ అల్వేణి, ప్లీజ్. సరే, నేను తర్వాత తాగుతాను,
నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. చిచి, నేను తాగించనా? ఏయ్, నువ్వు తాగి తీరాలి. కమాన్. ప్లీజ్, నేను చెప్పాను కదా నాకు అలవాట్లేదని. నా కోసం తాగు. డాక్టర్ రమేష్ నాయుడు సైకియాట్రిస్ట్ వివరాలు పంపించారమ్మా. డాక్టర్ మనోజ్ కుమార్ సైకియాట్రిస్ట్ యుఎస్ నుంచి. ఓ వెరీ గుడ్. డాక్టర్ మనోజ్ గారి ఫోటో కూడా పంపించారు. డాడీ కాఫీ. థ్యాంక్ యూ. డాక్టర్ రమేష్ నాయుడు గారు ఓ సైకియాట్రిస్ట్ గురించి మెయిల్ పంపించారు. ముంబై డాక్టర్ గారా? అవునమ్మా, మంచి సైకియాట్రిస్ట్ ని సజెస్ట్ చేస్తానన్నారు కదా. ఎవరో మనోజ్ కుమార్ అట, యుఎస్ బేస్డ్ సైకియాట్రిస్ట్. మెయిల్లో అన్ని డీటెయిల్స్ పంపించారమ్మా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? విజయవాడలోనే ఉన్నారంటమ్మా, బట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదంట. సరే డాడీ, ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం కదా. నా ఫ్రెండ్ విజయవాడలో ఓ సైకియాట్రిస్ట్ గురించి చెప్పాడు. ఇప్పుడు అక్కడికి మనం వెళ్తున్నాం. సాయంత్రం గుడికెళ్దాం, సరేనా? అలాగే డాడీ. వెళ్దామా? ఓకే డాడీ. ఓకే. ఏమైంది డాడ్? సైకియాట్రిస్ట్ మనోజ్ ఫోటో బఫర్ అవుతోంది, అదే చూస్తున్నాను. తర్వాత చూద్దాంలే డాడీ, రండి. కమ్ ఆన్. ఏమైంది డాడీ? ఏం లేదమ్మా. ఐఎమ్ సారీ. నో ఇట్స్ ఆల్ రైట్. నేనే చూసుకోకుండా ఏదో హడావుడిలో కారుకి అడ్డంగా వచ్చాను. ఓకే. ఎవరు డాడ్? ఎవరో తెలీదమ్మా, అతను కరెక్ట్ గానే వచ్చాడు, తప్పు నాదే. డ్రైవర్, అలివేణి, వాట్ హ్యాపెండ్? ఏంటి అరవింద్, నేను తాగనంటే ఫోర్స్ చేస్తున్నాడు. రే మహావీర్, ఏంట్రా నువ్వు ఫూలిష్ గా బిహేవ్ చేస్తావేంటి? రేయ్, పనికిరాని ఈ పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫూల్ అయింది నువ్వురా. షటప్. ఏంట్రా షటప్? అసలు మీ స్టేటస్ కి ఈ పల్లెటూరు అమ్మాయి ఎలా సూట్ అయిందిరా? అసలు మీ అమ్మా నాన్నలకు కూడా కామన్ సెన్స్ లేదా? సరే, మీ అమ్మా నాన్నకి బుద్ధి లేకపోతే సరే, నీకైనా లేదా? బ్లడీ విలేజ్ గడిని పెళ్లి చేసుకొని
పెద్ద ట్రీట్ ఇవ్వడానికి వచ్చాడు. చూడండిరా. అరవింద్, నాకంటే నీ భార్య అందంగా ఉందా? నాకంటే మోడర్న్ గా ఉందా? నేను నీకు మ్యారేజ్ ప్రపోజల్ పెడితే నో అన్నావు. నా అందంలో, నా స్టైల్లో 1% లేని ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? నీ మిస్సెస్ నడకలో పల్లెటూరు అమ్మాయి అని అర్థమవుతుంది. నువ్వెంత మోడర్న్ డ్రెస్ వేసినా మట్టి బొమ్మకు డ్రెస్ వేసినట్టుంది. తారా, నా అలివేణి గురించి ఇంకొక మాట మాట్లాడినా ఫ్రెండ్స్ అని కూడా చూడను.